కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి దర్శనానికి వచ్చిన రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడబాబు వర్గీయుల మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతకు దారితీసింది. రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆలయ ఆవరణలో ధ్వజారోహణం తిలకిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడంబాబు అదే ప్రాంతానికి రాగా అప్పటికే అక్కడే ఉన్న ఎమ్మెల్యే వర్గీయులు తోసేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువురిని అక్కడి నుంచి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యే వర్గీయులు తమపై కావాలనే ఘర్షణకు దిగారని మేడంబాబు విమర్శించారు. లోపలికి పోయేటప్పటికీ అక్కడ ఎమ్మెల్యే కూర్చో ఉన్నారు. ధ్వజారోహణం జరుగుతోంది. అక్కడ మాకు ఒక పక్క ప్లేస్ ఉంటే అక్కడ మేము పోయి కూర్చొని మేమేదో భగవంతుని వీక్షిస్తూ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాం. ఇంతలో ఆయనకు సంబంధించిన రౌడీలు ఒకడొచ్చి మా నాయకుడు పలువురి దత్తాత్రేయులు గారు నా పక్కన నిలబడుకొని ఉంటే ఆయన్ను పక్కకు నెట్టి ఆయన ముందు నిలబడుకొని అదేదో వాళ్ళ రాజ్యమైనట్టు లేదంటే ఆయన కోసమే ఈ కోదండరామస్వామి దేవస్థానం ఉన్నట్టు వాళ్ళ ప్రవర్తన చాలా వింతగా అసహ్యంగా ఉంది. ఇంతటి అద్భుతమైన వైభవం జరుగుతూ ఉంటే ఇక్కడ ఏదో ఒక రకంగా దీన్ని చెడగొట్టాలా దురుద్దేశంతో ఈ రోజు ఖచ్చితంగా మాతో గలాట పెట్టుకున్నారు. మేము ఎందుకయ్యా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా ముందు నిలబడుకుంటున్నారంటే ఏమవుతుంది మీ వల్ల అని ఆయన పక్కన ఒక గుండానే మాతో మాట్లాడుతున్నారంటే ఏ రకమైన ఈ రౌడీజాన్ని ఆగేపాటి అమర్నాథ్ రెడ్డి చేస్తున్నాడో ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రజలు ఈ రాజంపేట ప్రజలంతా కూడా గమనించాలా.